సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది కోల్కతా ఉదంతం ఉంది కదా సార్, కోల్కతా ఉదంతం మొత్తం దేశవ్యాప్తంగా చాలా సందేహాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. అంటే ఎఫ్ఐఆర్ లేట్ గా నోట్ చేశారని, అక్కడ ఉన్నటువంటి ఆ, అంటే సాక్ష్యాలని కూడా తీసేశారని చెప్తున్నారు. ఇప్పుడు చట్టం ప్రకారం ఎవరెవరికి శిక్ష పడడానికి అవకాశం ఉందా, అసలు చట్టం ఏం చెప్తుంది సార్? ఇది సుప్రీంకోర్టు విషయాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఉమ్, ప్రస్తుతం భారతదేశంలో మహిళల మీద రోజువారీ 90 తక్కువ కాకుండా ఉమ్, దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయనేది కొంత రిపోర్ట్ ఉంది. అయితే వీటిలో రిపోర్ట్ ఇవ్వనటువంటి చాలా ఎక్కువ ఉంటాయి. ఉమ్, నయానో లేకపోతే పరువుని దృష్టిలో పెట్టుకోనో ఇవ్వనటువంటి ఫిర్యాదులు చాలా ఉంటాయి. అవి కాకుండా ఉమ్, ఇలా జరుగుతుంది. అయితే ఉమ్, కలకత్తాలో జరిగేటప్పటికి ఫస్ట్ ప్రిన్సిపాలు అది అనుమానాస్పదం అని, లేదంటే సస్పీషియస్ డెత్ అని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసు వాళ్ళు కూడా పరిశీలించిన తర్వాత ఒంటి మీద గాయాలు, రక్తము, అక్కడ ఉన్న ఉమ్, పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పటికి కూడాను వాళ్ళు దాన్ని క్రిమినల్ కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. కాబట్టి డెఫినెట్గా దీంట్లో పెద్దల యొక్క పాత్ర ఉంటుందనేది ప్రజల యొక్క అభిప్రాయం. ఉమ్, కాబట్టి అంతేకాకుండా తర్వాత మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో బ్లూటూత్ దొరికింది నేర స్థలంలో. బ్లూటూత్ సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత ఆల్రెడీ బ్లూటూత్ ద్వారా చేస్తే ఒకళ్ళు దొరికారు, పట్టుకున్నారు. ఉమ్, పట్టుకున్న తర్వాత అసలు ఆయన ఎలాగా ఈ కళాశాలలోకి, ఈ కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు? అతను ఉమ్, అవుటర్ ఎలా అయ్యాడు? ఉమ్, సుప్రీంకోర్టు కూడా అదే ప్రస్తావించింది. ఇతరులు హాస్పిటల్లోకి వచ్చేటప్పుడు అక్కడ సెక్యూరిటీ లేకుండా, సెక్యూరిటీ పర్యవేక్షణ లేకుండా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా హాస్టల్స్ లేకుండా, రూమ్స్ లేకుండా, ఇతర ఫెసిలిటీస్ లేకుండా చేయటం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి దాని మీద వైద్య నిపుణులతో టాస్క్ ఫోర్స్ చేసిన సంఘటన మనం చూసాం చాలా స్పష్టంగా. ఇక్కడ దీంట్లో చాలా స్పష్టంగా చాలా మంది ఏమనుకుంటారంటే చట్టం ఉంది కదా, చట్టం బ్రహ్మాండంగా ఉంది, చట్టం ఉంది కాబట్టి ఇంకేం జరగవనుకుంటారు. ఇటీవల కాలంలో 3 చట్టాలు మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో శిక్షలు చాలా కఠినంగా పెట్టినాయి. భారతీయ న్యాయ సంహిత అంటే గతంలో ఐపీసీ అనేవాళ్ళం, దాని ప్రకారం సెక్షన్ 64 ప్రకారం రేపు కనుక పాల్పడితే, ఎవరు పాల్పడినా 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష, అలానే జీవిత ఖైదు వరకు విధించవచ్చు, అలానే జరిమానా విధించవచ్చు. అలానే ఇప్పుడు ఏదైతే కలకటాలో జరిగిందో రేప్ విత్ మర్డర్, ఇది సెక్షన్ 66 ప్రకారం చాలా కఠినంగా ఉంది. ఏం చేద్దంటే దీంట్లో 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా ప్రాథమికంగానే 20 సంవత్సరాలతో ప్రారంభం అవ్వాలి. జీవిత ఖైదు ఇవ్వాలి. జీవిత ఖైదు ఉంటే ఆయన బతికున్నంత కాలము అనేవంటి డెఫినేషన్ ఇచ్చారు అక్కడ. కాబట్టి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా అలాంటి కేసుల్లో ఉరిశిక్ష కూడా వేయచ్చు. అంటే ఇప్పుడు రేప్ విత్ మర్డర్ జరిగింది కలకత్తాలో, కాబట్టి ఉరిశిక్ష వేయచ్చు, జీవిత ఖైదు వేయచ్చు బతికున్నంత కాలం, 20 సంవత్సరాలు మినిమం వేయచ్చు ఎంత తక్కువ ఉన్నా. కాబట్టి ఇంత కఠినమైనవి. మా డౌట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎందుకు లేట్ గా నోట్ చేశారని, ఎందుకు నమోదు చేశారని ఎఫ్ఐఆర్? ఇప్పుడు ఒకటండి, ప్రిన్సిపాల్ కూడా అందుకే విద్యార్థులు కూడా ఏం చేశారు, ప్రిన్సిపాల్ వెంటనే రిజైన్ చేయాలని చెప్పి ఆందోళన చేశారు. అంటే ప్రిన్సిపాల్ కూడా స్పందించిన రీతిలో స్పందించకుండా ఈ కేసును వక్ర మార్గం పట్టించడానికి ప్రయత్నం చేశారనేది సుస్పష్టం. ఏదైతే సాక్ష్యాన్ని వక్ర మార్గం పట్టించడానికి కేసును తప్పు మార్గం పట్టించడం కూడా నేరమే. అందుకే గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్ గా ఆ ప్రిన్సిపాల్ అక్కడి నుంచి నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపోమంది, వేరే చోటకి బదిలీ చేస్తున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న పౌర హక్కులు కానీ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఆ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు మాకు, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరపరు. కాబట్టి సిబిఐ విచారణ జరపమని కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద కలకత్తా హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చేసింది. ఇన్ ది మీన్ వైల్ సుప్రీంకోర్టు సువోమోటోగా ఈ యొక్క కేసుని పర్యవేక్షించి విచారణ జరుపుతామని చెప్పేసి నిన్న విచారణ జరిపారు.
ఉమ్, దాంట్లో టాస్క్ ఫోర్స్ నియమించడం, ఏమేమి పర్యవేక్షించాలి, వాళ్ళకి రక్షణ కావాల్సిన చర్యలు ఆ యొక్క ఆసుపత్రుల్లో ఉన్నాయా లేవా, అది ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ మినిమం ఉమ్, ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా పర్యవేక్షించమంది. ఇక్కడ ఉమ్, ఇంకోటి ఏంటంటే, దురదృష్టవశాత్తు ఈ అత్యాచారాలు ఇంత అమితంగా జరగడానికి కారణం పాలకుల ఉమ్, పాత్ర కూడా ఉంటుంది. ఏం చేతంటే, బిల్కిస్ బానోస్ ఉమ్, రేపు గర్భవతిని మానభంగం చేసి హత్య చేసిన కేసులో 11 మందికి శిక్ష పడితే, ఉమ్, వాళ్ళ క్షమాభిక్ష పెట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి దండలేసి ఊరేగించే సంస్కృతి మన భారతదేశంలో ఏర్పడితే ఏ సంకేతాలు తీసుకెళ్తున్నాం? ఉమ్, రేపిస్టుల్ని అత్యాచారం చేసి హత్యలు చేసిన వాళ్ళకి దండలు వేసే సంస్కృతి కనుక వస్తే ప్రజల్లో ఏ సంకేతాలు వెళ్తాయి? చివరికి సుప్రీంకోర్టు అవునండి. ఇప్పుడే కాదండి, ఇప్పుడే కాదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఉమ్, మణిపూర్లో అవును. మహిళలను బహిరంగంగా నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసినప్పుడు అది వెలుగులోకి రాకుండా నెలకు ఉమ్, నెల రోజుల తరబడి ఉన్నప్పుడు లక్కీగా మీడియా ద్వారా బహిర్గతమైనప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఉమ్, ప్రభుత్వం మీరు సక్రమంగా వ్యవహరించలేదు, ప్రజలకి మహిళలకి కావాల్సిన రక్షణ కల్పించడంలో మీరు విఫలమయ్యారు, మీరు సక్రమంగా ఉమ్. చేస్తారా, మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా అని సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. సార్ సుబ్బారావు గారు, మాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేట్ గా నమోదు చేసినందుకు ఆ పోలీస్ అఫీషియల్స్ ఆయన సస్పెండ్ చేస్తానికి అవకాశం ఉందండి. డెఫినెట్ గా అండి, ఎవరైతే ఉమ్, ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేసినా ఉమ్, డెఫినెట్ గా వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు. ఉమ్, ఎందుకంటే అందుకే పోలీసు వాళ్ళు నమ్మలా, సిబిఐకి ఇచ్చారు. అవునండి. సిబిఐని ఉమ్, కూడా 22వ తారీఖు సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించమని నిన్న ఆదేశాలు ఇచ్చింది. ఉమ్, కాబట్టి సిబిఐ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిందో, ఇంకో దురదృష్టం ఉమ్, ఏంటంటే ఈ అత్యాచారము శిక్షలు పెంచినంత మాత్రాన పరిష్కారం అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం నిర్భయ అవును. సంఘటన చూసాం, అలానే అవునండి. దిశ హైదరాబాద్ సంఘటన చూసాం, కానీ అవునండి. కలకత్తా సంఘటన చూసాం. కానీ ఉమ్, ఈ 3 సంఘటనలు కూడా నగరాల్లో చదువుకున్న వాళ్ళ మీద జరిగినాయి కాబట్టి స్పందన వచ్చింది. ఉమ్, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, నగరాలు కాకుండా మైదాన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అనేక మంది అత్యాచారాలకు గురవుతున్నాడు, అక్కడ స్పందన రావటంలా. అవును. అయితే ఇప్పుడు మీరు సీనియర్ అడ్వకేట్ గా మీరు ఇటువంటి పునరావృతం అంటే ఇంకెప్పుడు జరగకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంటారు? ఇక్కడ ఒకటండి, ఉమ్, ఒకటి నిర్భయ సంఘటనలో కానీ మిగిలిన అనేక సంఘటనలలో ఉమ్, వాళ్ళు మద్యం సేవించడం ద్వారా కానీ డ్రగ్స్ సేవించడం ద్వారా కానీ ఇటువంటి సంఘటనలు అధికంగా జరుగుతున్నాయని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున అవునండి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మద్యం మీద వచ్చే ప్రజలను మత్తులో ముంచి మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు ఉమ్, నడిపే దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి అది ఒక ప్రధానమైంది. రెండోది, పాఠ్యాంశాలలో ఉమ్, మహిళల హక్కులు, చిన్నపిల్లల హక్కులకు సంబంధించి అంశాలు చేర్చడంతో పాటు విద్య ఉమ్, ర్యాంకులకు పరిమితం కాకుండా సామాజిక స్పృహతో కూడినటువంటి విద్యని ప్రవేశపెట్టి తద్వారా ప్రజల సామాజిక స్పృహ రావాలి. ఎందుకంటే దిశ అవునండి. డైరెక్ట్ గా సజ్జనార్ ఎన్కౌంటర్ చేశాడు, అవునండి. ఎన్కౌంటర్ చేసిన మహిళల మీద అత్యాచారాలు ఆగలేదు. అంటే ఉమ్, ఎన్కౌంటర్లు చట్టాలు కాగితాల వరకు పరిమితమయ్యే చట్టాలు చేసుకోవడం కాదు. ఇంకోటి ఏంటంటే, మహిళల మీద అత్యాచారం జరిగిన వెంటనే ఉమ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి సత్వరమే విచారణ జరిపి ఆ నేరస్తులకి శిక్ష పడితే కొంత ఉమ్, భయం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఓకే. జరుగుతుంది, తగిన రీతిలో న్యాయస్థానాలు లేకపోవటం వల్ల, ఉండవలసిన ఉమ్, స్థాయిలో లేకపోవటం వల్ల సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతుంది. వాడు కొంతకాలం పోయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసి దర్జాగా సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటే, వీడు రేపు ఉమ్. చేసి హత్య చేసినా కానీ దర్జాగా తిరుగుతున్నాడని చెప్పేసి సంకేతాలు వెళ్తే ఎవరు భయపడతారు? అవును. అంటే కాబట్టి కోర్టులు ఇలా పెరగాలి, కోర్టుల సంఖ్య పెరగాలి, పెరగాలి. పెరగాలి. ఉమ్, ఆల్రెడీ 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పేసి గతంలో పార్లమెంటరీ కమిటీ కానీ లా కమిషన్ కానీ అవును. ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. ఇప్పుడు 20 మంది ఉమ్, కూడా లేదు. ఆ 20 మందిలో ఖాళీలు. ఉమ్. కాబట్టి అయితే ఇవన్నీ కూడా కాగితాల వరకు, మాటల వరకు ప్రభుత్వాలు పాలకులు చెప్తే పరిష్కారం ఉమ్, కావండి. దీనికి రూట్ అదే. కాజ్ ఎక్కడ ఉంది?
ఆ రూట్ కాజ్ అనేది చూసి పరిష్కరిస్తే అయితే రెండోది ఏంటంటే కొంతమంది ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు సైతం యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి పోషిస్తా ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్ ద్వారా ఇటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. నాకు పలానా నాయకుడు అన్నున్నాడు కాబట్టి నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి విచ్చలవిడితనం పెరిగిపోయింది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అరాచక శక్తుల్ని ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి, దూరంగా ఉంచాలి. ప్రభుత్వం కూడా అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించే విధంగా ఎవరైనా కానీ అత్యాచారం ఇప్పుడు సత్వరం చేశారు, అత్యాచారానికి గురైన వాళ్ళు పేర్లు ఈ రోజున కలకటాలో అనేక మంది మీద కేసులు పెట్టారు. ఎందుకు? భారత ఏదైతే బిఎన్ఎస్ ద్వారా సెక్షన్ 72లో చాలా స్పష్టంగా చెప్పారు, అత్యాచారానికి గురైన మహిళ యొక్క పేరుని గాని ఫోటోలు గాని బహిర్గతం చేసిన నేరము, దానికి 2 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. సుబ్బారావు గారు, ఇప్పుడు అర్థమైంది. అంటే కోర్టుల సంఖ్య పెంచాలి, అలాగే పాఠ్యాంశాల్లో చేర్చాలి. రాజకీయ నాయకులు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రోత్సహించకూడదు, మత్తు పదార్థాలు మద్యం కూడా దొరకకుండా చేయాలని అంటున్నారంట. ఇది దీనికి ఒక పరిష్కార మార్గం. అయితే నమస్కారం సార్, మంచి విషయాలు చెప్పారు. నమస్కారం సార్.